నేను శాస్త్రాన్నంతటినీ కూడా ఉపయోగించి స్వామివారికి ఒక వ్యాస రూపంలో తయారు చేసి ఇచ్చాను. స్వామివారు సంతోషించారు. ఏమిటంటే అది ప్రాణుల అంగములు అంటే కాళ్ళు చేతులు, అంగం అంటే అవయవాలు, కాలు చెయ్యి ముక్కు మొదలైనటువంటివి, వీటికి సంబంధించిన ద్వంద్వ సమాసము ఏకవచనం కావాలి అని అనే మాట ఉంది. కానీ ఆ అంగములు ఒక ప్రాణికి సంబంధించినవైతేనే ఆ సూత్రం వర్తిస్తుంది అనేటువంటి కిటుకు ఒకటి స్ఫురించింది. ఇక్కడ వక్షస్సు, ముఖము, అంగము అని మూడున్నాయి. వక్షస్సేమో విష్ణువుది, ముఖమేమో బ్రహ్మది, అంగమేమో శివుడిది. ప్రాణులు వేరు. ఏకప్రాణ్యంగములైనప్పుడు మాత్రమే ఏకవచనం అవుతుంది, బహు ప్రాణులైతే రాదు అని ఆ ఉపాయం నాకు స్ఫురించింది. దాన్ని సమన్వయం చేసి చూపిస్తే స్వామివారు సంతోషించారు. ఆ రకంగా పిల్లవాడు పరీక్షలో చక్కగా రాశాడు, నిజమే. ఎంతవరకు ఉపస్థితిలో ఉంది, చదువుకున్న విద్య ఎట్లా ఉంది అని ఆయన ఏం చేశాడు, వేదే పదక్రమ జటాదిషు తస్య బుద్ధిం సంవీక్ష్య తజ్జనయిత బహుశోప్యపృచ్ఛత్ అనేక విధాలుగా అడిగాడు. యస్యాభవత్ ప్రథితనామ వసుంధరాయాం విద్యాధిరాజైతి సంగతవాచ్యమస్య. అడిగింది ఎవరు? విద్యాధిరాజు అంటే విద్యలకు అథారిటీ అన్నమాట. విద్యలకు అథారిటీ కనుక ఆయన కూడా ఈ శాస్త్రాలు వీటినన్నిటినీ కూడా బాగా చదువుకున్నవాడు కనుక మారుమూల ప్రశ్నలు కూడా అడిగేటువంటి అర్హత కలిగినవాడు అని తన నామానికి సార్థకం చేసుకునేట్టుగా ప్రశ్నించాడు అని చెప్తున్నారు. భాట్టేనయే గురుమతే కణభుం మతాదౌ ప్రశ్నంచకార. అట్లాగే న్యాయశాస్త్రము, భాట్టమతము, ప్రాభాకర మతము అని న్యాయంలో రెండు పద్ధతులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే కణాదము అని కణాద మహర్షి ప్రచలితం చేసినటువంటి శాస్త్రము మొదలైనటువంటి న్యాయ మీమాంస, తర్వాత జైమిని మొదలైనటువంటి మహర్షులు ప్రవర్తింపజేసినటువంటి దర్శనాలు ఉన్నాయి. ఆ దర్శనాలన్నిటిలోనూ కూడా విద్యాధిరాజు తన కుమారుణ్ణి పరీక్షించాడు. శిష్యోప్యువాచనత పూర్వగురు. మొట్టమొదటిగా తండ్రి అడిగిన ప్రశ్నలకన్నిటికీ మొట్టమొదట గురువుకి సాష్టాంగ దండ ప్రణామం మనస్సులో చేసి అప్పుడు మెల్లగా వాటన్నిటికీ సమాధానాలు చెప్పారు. వేదే చ శాస్త్రే చ నిరీక్ష్య బుద్ధిం ప్రశ్నోత్తరాదావపి నైపుణీం తం. వేదంలో పాండిత్యాన్ని, శాస్త్రంలో పాండిత్యాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఆ నానామ్నాయ పరిశ్రమం కరయతాం నాస్త్యేవ శాస్త్రేషు ధీః. వేదాలు చదువుకున్న వాడికి శాస్త్రంలో బుద్ధి ఉండదు, శాస్త్రం చదువుకున్న వాడికి సాహిత్యంలో బుద్ధి ఉండదు. అన్నీ ఉన్నాయనుకుంటే వినయం ఉండదు, ఆచారం ఉండదు, భక్తి ఉండదు, క్షమ ఉండదు, చాతుర్యం ఉండదు. అవన్నీ స్వామివారిని ఆశ్రయించుకుని ఆడుకుంటున్నాయని చెప్పారే, ఆ రకమైనటువంటి స్థితిని పరీక్షించి తెలుసుకున్నాడు విద్యాధిరాజు. వేదే చ శాస్త్రే చ నిరీక్ష్య బుద్ధిం ప్రశ్నోత్తరాదావపి నైపుణ్యం. సమాధానం చెప్పేటప్పుడు కూడా నైపుణ్యం ఉండాలి. అంటే ఓ ప్రశ్న అడిగాడు అనుకోండి, ఆ ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పేటప్పుడు చాలా నేర్పు ఉండాలి. కామన్ సెన్స్ అంటామే, అది ఉండాలి. ఇదివరకు ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఒక జ్యోతిష విద్వాంసుడి దగ్గరికి వెళ్ళాడు ఒకడు. పల్లెటూరి అమాయకుడిలాగా ఉండేవాడు. పల్లెటూరి వాడు, ఏమీ చదువుకోని వాళ్ళలాగా కనిపిస్తూ ఉండేటువంటి వాడు ఆ మంచి జ్యోతిష విద్వాంసుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చిన్న ధర్మ సందేహం ఉందండి. రేపు ద్వాదశి, మా నాయనగారి తద్దినం, కానీ
రేపు గ్రహణం వస్తుందంటున్నారు, తద్దినం పెట్టమంటారా, మరొక పద్ధతి ఏమన్నా ఉందా అని అడిగాడు. ఈయన శాస్త్రి గారు ఏదో ధోరణిలో ఉన్నాడు, పంచాంగం చూస్తున్నాడు, గ్రహణం వస్తే ఏం చేయాలి అని పుస్తకాలు తిరిగేస్తున్నాడు. వాడు లోపల నవ్వుకుంటున్నాడు. ఎందుకని? గ్రహణం ఎప్పుడు పెట్టినా సూర్యగ్రహణం అమావాస్య నాడే పడుతుంది, చంద్రగ్రహణం పూర్ణిమ నాడే పడుతుంది. వాడు ఏం చెప్పాడు? ద్వాదశి అంటున్నాడు. ద్వాదశి నాడు గ్రహణమే పట్టదు. గ్రహణం పట్టే అవకాశం లేని రోజును వాడు ప్రస్తావించి ఏం చేయమంటారు అంటే దానికి పుస్తకంలో మార్గాలు ఏమున్నాయో వెతికాడు అంటే వాడికి అభ్యాసంలో లోపం ఉంది అని అర్థం. వాడు సరైనటువంటి నేర్పు ఉన్నటువంటి వాడు కాదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు? నైపుణీం. ప్రశ్నలు కొన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రశ్నలు ఉంటాయి, తప్పుదారి పట్టించాయి మనం వాటిని ఆ సమాధానం కోసం వెతుకులాడుతూ ఉంటాం. ఇగో ఇటువంటివే ఇప్పుడు మనం అనుకున్నటువంటివే. ఇట్లాంటివి చాలా ఉంటాయి. మాకు ఒక డైరెక్టర్ ఉండేది, శ్రీదేవి గారని ఒక డైరెక్టర్ మా యూనివర్సిటీకి ఉండేది. ఆవిడ ఒక చిత్రమైన విషయం చెప్పింది. ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు నువ్వు ఏమీ వివరాలు చెప్పకూడదు, ఎస్ ఆర్ నో అంతే, అవును కాదు అని మాత్రమే సమాధానం చెప్పాలి అని ప్రశ్న. ఈ వివరాలు అట్లాంటివేం లాభం లేదు. అవును కాదు రెండే సమాధానాలు, అవును అని కానీ కాదు అని కానీ సమాధానం చెప్పాలి. వాడు ఏం ప్రశ్న అడిగాడు? హ్యావ్ యూ స్టాప్డ్ బీటింగ్ యువర్ వైఫ్ అని అడిగాడు. నీ పెళ్ళాన్ని కొట్టడం మానేశావా అని అడిగాడు. వీడు ఎప్పుడూ భార్యని కొట్టలేదు. అవునని చెప్తే ఇంతవరకు కొడుతున్నట్టు, కాదని చెబితే ఇప్పుడు కూడా కొడుతున్నట్టు. ఎంత క్లిష్టమైనటువంటి ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా సమాధానం చెప్పడానికి నేర్పు కావాలి. నేర్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే ఇంటర్వ్యూస్లో అటువంటి ప్రశ్నలతోనే బోల్తా కొట్టిస్తూ ఉంటారు కొంతమంది. ఒక మంచి ఐఏఎస్ మా డిగ్రీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఒకడు, చాలా తెలివిగలవాడు, బాగా పరీక్షలో మంచి మార్కులు సంపాదించాడు, మంచి ర్యాంక్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ ఇంటర్వ్యూలో ఆయన పైకి వెళ్ళిన వెంటనే కూర్చున్న వాళ్ళు అక్కడ, నువ్వు మేడ మీదకి వచ్చావు కదా, ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావు అని అడిగాడు. అరే ఇటువంటి ప్రశ్న అడుగుతారని అనుకోలేదండి, లేకపోతే నేను లెక్క పెట్టుకొచ్చేవాడిని అని సమాధానం చెప్తే వాడు ఫెయిల్. ఏం చెప్తాడు? ఇటువంటి ప్రశ్న వస్తుందని ఎవడన్నా ఊహిస్తాడా? నాకు అమెరికా వీసా అప్లై చేసినప్పుడు నన్ను ఇటువంటి ప్రశ్నే అడిగింది ఒక చిన్న పిల్ల. ఏమిటి? అమెరికాలో మీరు ఏ ఏ ప్రదేశాల్లో ఉపన్యాసాలు చెప్తారో ఆ పేర్లన్నీ వరుసగా చెప్పమని అడిగింది. ఆ ప్రదేశాల పేర్లన్నీ, అవన్నీ కాగితంలో, నా ఒళ్ళు మండిపోయి ఆ కాగితంలో నాకు చూసుకోవమ్మా అన్నాను. మీరు ఇంటికి వెళ్ళండి అంది. వీసా ఇవ్వలేదండి. ఇటువంటి చిక్కు ప్రశ్నలు ఉంటాయి. అక్కడే మనకు నేర్పు కావాలి, ఓర్పు కావాలి, తొందరపాటు ఉండకూడదు. అది పరీక్షించారు అని చెప్తున్నారు. నైపుణీం తాం దృష్ట్వా తుతోష అతితరాం పితాస్య. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కిన వాడు ఏం చెప్పాడంటే సమాధానం, మంచి తెలివిగలవాడు, మళ్ళీ నేను దిగి వెళ్ళేటప్పుడు ఎన్ని ఉంటాయో అన్ని ఎక్కొచ్చానండి అన్నాడు.